హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మా అమ్మమ్మకి ఫీవర్ వచ్చింది, రా బిడ్డ అని ఫోన్ చేసింది. కళ్ళల్లో ఉన్నట్టున్నావు, రా బిడ్డ చూసిపోతా, చూడబుద్ధి అవుతుంది. నేనే వద్దును కానీ నాకు శాతం అవుతలేదే, రావే మా అవ్వగాని అంటే పోయినా. మా తాతయ్య మళ్ళీ ఫోన్ తీసుకొని మందు బత్తాలు వేసుకురా బిడ్డ, నాటేసిన అని అంటే మా చేత అట్లనే మందు బత్తాలు తీసుకొని పోయినాం. ఇగో మా సార్ చూడు కాలు కడుగుతున్నాడు, మా తాతయ్యనేమో మా అమ్మమ్మని లేపనీకి పోతుండు. ఫీవర్ వచ్చిందిగా, పడుకుంది పాపం. మా తాతయ్యకి మేమంటే ఎక్కడలేని ఇష్టము. ఇక మా ఆయన కాలు కడుగుతున్నాడు, నేను కూడా సాంప్రదాయం కదండి. ఇక్కడ ఇంటి ముందు ఆటో ఎక్కి అక్కడ దిగిన అది అంతే, ఇక వెనకటి పద్ధతి. మా అమ్మమ్మ లేచి వచ్చింది చూడు, పాపం ఎట్లయిందో. చాలా బాగుండేది, లావుగా ఉండేది, మంచిగా ఉండేది. ఎట్లా చెంగు చెంగు లేడి పిల్లలాగా ఎగిరేది. ఎట్లుంది చూడు, ముసలమ్మ కట్టెపట్టుకొని నడిచేటట్టు అయింది పాపం మా అమ్మమ్మ. మా అమ్మమ్మకి ఫీవర్ వచ్చింది కదా అని ఇక కొబ్బరి, ఎంతైనా మనవరాలి కదా, చిన్నప్పుడు ఏంది మనకంట గడిగి చేస్తేనే ఇంత పెద్ద అయినాం మనం, లేకుంటే ఎట్లయితాం. ఇక కొబ్బరి బొండాలు ఎగ్స్ తీసుకొని వెళ్ళిన మా అమ్మమ్మ దగ్గరికి. చిన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేది మా అమ్మమ్మ. ఇప్పుడు నేను కూడా మా అమ్మమ్మని చాలా బాగా చూసుకుంటా. అప్పుడప్పుడు ఎవరైనా మీ అమ్మమ్మలు కానీ మీ నానమ్మలు కానీ రా బిడ్డ అని కాల్ చేస్తే ఒక్కసారి వెళ్ళిరండి, మన సొమ్ము ఏం పోదు. మన అమ్మమ్మ మన తాతయ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మనం వెళ్తే. ఇక చూడు, అంత పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళు కోళ్ళని కూడా పెంచుకుంటారండి. ఇక ఇది చూడు ఎక్కడుంది, ఇక ముత్యాలమ్మ కట కోడిపిల్ల. శ్రావణ మాసాల బోనాలు చేస్తారు కదా, ముత్యాలమ్మ కట కోడిపిల్ల. ఇగో ఈ తట్టలు అది దానికే కోళ్ళగమ్మనికి మా తాతయ్యకు. ఇక ఇదేమో కట్టమైసమ్మ కంట. ఇక మా తాతయ్య నాటు పెట్టిండు, దానికే మందు బత్తాలు బిడ్డ చల్లిత్తా ఎవరితోటి అన్న అంటే తీసుకెళ్ళిన. ఇక ఇదంతా మా తాతయ్య వాళ్ళదే. ఇంకా చెట్లు కూడా ఉంటాయి చూడండి. ఇగో ఇదంతా అప్పట్లో ఉండేది మా మామూలుగా ఇట్లా అందరూ, కానీ ఇప్పుడు అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇగో యాపాకు ఉంది, యాపకాయలు ఎండవచ్చింది కదా అక్కడ మా తాతయ్య, అది ఇంకో వేరే దగ్గర 12 గుంటలు ఉందంట దానికి. ఇక మేము అక్కడ ఉండట్లేమని కోడిపిల్ల